చేసుకోవచ్చు. అది మీరు ఉంటారని అంటే ఇది చేయమంటే మేము ప్రేమ అభిమానం ఇవన్నిటికీ ప్రేమ ఒక తోడు. నువ్వు నాకు ఒక తోడుగా ఉన్నావని, ఆ తోడు ఇలాంటి ఎల్లకాలం ఎప్పటికీ ఉండాలని ఆశతో ఆనందంతో ఈ జంట ఇలానే సుఖంగా ఉండాలని ఆలోచిస్తామండి. ఏదైనా కావాలనుకుంటాం అంతే. కానీ డబ్బుది ఏముందండి, ఈ రోజు నేను బయటకు పోతే 10 రూపాయలు వస్తాయి, నేను పోకపోతే 10 రూపాయలు రావు. కానీ ఎవరైనా తెచ్చిస్తారా? నువ్వు తెచ్చిస్తావా? నాకు నేను తెచ్చిస్తాను. ఆట నడవక నువ్వేమంటావు? అరే నీ అమ్మాయి ఆడ నడుస్తలేదు, మీదేదో జీవితం అనుకుంటున్నావు. నా ఫీలింగ్ నాకు ఉంటాయిలే కానీ ఫీలింగ్ నీకుంటాయి, మా ఫీలింగ్ మాకుంటాయి కదా. చెప్పండి, మా ఫీలింగ్ మాకుంటాయి. ఇప్పుడు అమ్మాయికి ఉండాల్సింది అంటే నీకు మొత్తం నాకైతే అమ్మాయి లాగానే ఉండవు, కానీ ఎట్లా పిల్లలు కంటారా? ఎలా మరి పిల్లల్ని కనేది శక్తి ఉందా? పిల్లలు శక్తి లేదా? లేదా? లేదు. అందుకే పెళ్లి చేసుకోలేదు అంటున్నావా? పిల్లలకు కంటారని ఇది పెళ్లి చేసుకోవాలి ఆ విషయం కాదండి. మన మనసుకు సరైన వ్యక్తి దొరకలేడు కాబట్టి మనము ఆ టాట వరకు మనం రాలేము. వచ్చారు, చాలా మంది వచ్చారు. అబద్ధం ఎందుకు ఆడాలి? మంచోడు వచ్చాడు, చెడ్డోడు వచ్చాడు. కానీ నేను భయపడ్డాను. సిచ్యువేషన్ ఏంటి, ఎలా అవుతుందో. ఇప్పుడు వీడు నాకు నచ్చిండు, ఇప్పుడు వాడికి ఐ లవ్ యూ, వాడు ఐ లవ్ యూ అన్నా, ఐ లవ్ యూ అన్నాను. ఆ పరిచయం అనేది ఇంకా పెద్దగా అవుతూ ఉంటది. గడుచుకుంటూ పోతూ ఉంటది. ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేసినప్పుడే, నేను లవ్ చేసినప్పుడు నడమ ఎవడో ఒకటి దూరుతాడు. అంటే నువ్వు అనొచ్చు, అంటే మిమ్మల్ని లవ్ చేస్తున్నావు కదా, నువ్వు మళ్ళీ ఇంకొకటి నేను చూస్తావని అనొచ్చు. వాని మనసుకు నేను కలగొచ్చు, నేనే కావాలొచ్చు వారికి. వాడు అంటాడు వాడిని విడిచిపెట్టి నేను నాతో ఉండు అనొచ్చు. అలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు కదా సమాజంలో. సెక్స్ చేయించుకోవాలంటే ఎట్లా చేయించుకుంటావు? సెక్స్ అన్నది నేను చాలా తక్కువ అండి. ఒకవేళ సెక్స్ విషయంలో చేయించుకున్నావు, ఒకసారి చేయించుకున్నావు, ఎట్లా ఎట్లా ఉంటాడంటే సెక్స్ చేయించుకోవడం ఎలా చెప్తారండి? సెకండ్ సెటప్ అంటే అన్నాడు కానీ నాకు అర్థం కాదు. సెక్స్ ఏ యాంగిల్ ఎలా చెప్పగలుగుతాం? ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు నాకు నా మనసు, నా కోరిక, నా ఫీలింగ్ నాకు తెలియకుంటే, నీ మనసు నీ ఫీలింగ్ నీకు ఉంటది. సెక్స్ ఎలా చేస్తున్నాం అంటే ఎలా చెప్తామంటే అది అంత చెప్పలేదు. ఇగో నేను ఇందాక కూడా చెప్పాను, నేను ఇప్పుడు సిచ్యువేషన్ సరే ఓకే, ఇప్పుడు సిచ్యువేషన్ లో కూడా నేను చెప్తాను. జీవితంలో నేను మీకు అండగా ఉంటా, నేను ఎవరికి భయపడను, నాకు ఎవరితో నాకు అవసరం లేదు. నాకు నా ఫ్యామిలీ కావాలి, నాకు నువ్వు కావాలి, నేను ఉంటా. నేను బతికంత రోజు వరకు నేను నీతోనే ఉంటా అనేవాడు ఒక మొగోడు ఉంటే చెప్పండి, నేను నిజంగా వాడిని ప్రేమిస్తా, వాడిని పెళ్లి చేసుకుంటా. నా సత్యంత వరకు నేను వాడితోనే ఉంటా. అలాంటి అది నా తాటకు నాకు మనసు కలగాలి. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా చేసుకున్నారు అట్లా పెళ్లి? మా ఫ్రెండ్ సర్కిల్ లో అంటే మా ఫ్రెండ్ సర్కిల్ లో నాకు అంత తెలియదు అండి, కానీ మా ట్రాన్స్ లో చాలా మంది చేసుకున్నారు. నా ఫ్రెండ్ సర్కిల్ లో గానీ మేము నువ్వు చూసింది ఏమైనా సంఘటనలు ఉన్నాయా? నేను చూసింది ఏంటంటే చాలా ఉంటాయండి. ఒక హస్బెండ్ వైఫ్ ఎలా ఉంటదో అలా ఉంటది. ఓకే, అంటే ఇప్పుడు మీ సర్కిల్ లో పెళ్లి చేసుకున్న వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఒక వీడితో పెళ్లి చేసుకున్నా అంటారు, ఏం పెడతాడు వినండి. అయ్యో ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు నేను ఒక ట్రాన్స్ మహిళ, మీరు వింటారా? ఇప్పుడు నేను బయటకు పోతే నా దగ్గర 10 రూపాయలు, ఇప్పుడు నువ్వు నన్ను పెట్టుకుంటున్నావు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నావు, నువ్వు నన్ను పోషిస్తే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి కదా. నువ్వు పోషించని పెళ్లి చేసుకుంటే ఏం ఫైదా మరి? నేను ఎలా బతకాలి? ఇప్పుడు నువ్వేమంటావు, నువ్వు బయటికి పోవద్దు, నువ్వు భిక్షాటన చేయొద్దు, నువ్వు ఇంట్లోనే ఉండాలి అంటే మరి నా కడపేలా నిండుతుంది. అభిమానం ఉన్న వాళ్ళు కళకళలాడుతూ ఉండాలి, మంచి వాళ్ళు చల్లగా ఉండాలి, చెడ్డవాళ్ళు చచ్చిపోవాలి. నువ్వు మంచివాడి, నువ్వు కోరిక, నాకు కూడా కోరికలు ఉంటాయి కదా. పెళ్లి చేసుకున్నాడు తెచ్చి పెడతారు కదా,
అరే తెచ్చి పెడితే మేము తెచ్చి పెడితే అంటే ఇప్పుడు ఒక మాట తెచ్చి పెట్టాడు కడుపు నీడుతుంది అంటే అన్నానికి ఇంకేమైనా అన్నానికే కాదండి మనిషికి ఫీలింగ్ చాలా ఉంటాయి. ఏమన్నా అర్థమవుతుందా? ఇగో ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు మన ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నామండి. ఇప్పుడు నువ్వేమంటావు? నువ్వు ఇంటికెళ్ళి బయటకు వెళ్ళొద్దు, నువ్వు ఇంట్లోనే ఉండాలి, నువ్వు ఎటు పోవద్దు, నేను భోజనం సంపాదిస్తున్నా అంటావు. ఏం తక్కువ అమ్మా, డబ్బా ఆస్తుల అన్ని ఉండి కూడా ఇంత నా టాట అది కాదు కదా. ఇన్ని రోజులు నేను చీర కట్టిన సంధి నేను స్వేచ్ఛగా బయట తిరిగిన. స్వేచ్ఛగా అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్ లా గానీ, మా పెద్దవాళ్ళ సర్కిల్ లా గానీ, నా ఫ్యామిలీ సర్కిల్ లా గానీ, ఫ్యామిలీ అంటే మా అమ్మమ్మ, మా తమ్ముడు, మా అత్తమ్మలు, మా అమ్మలు అట్లా మా వాళ్ళు, ఆ ఫ్యామిలీ అలాగా నేను ఫ్రీగా తిరిగాను. నేను ఇప్పుడు నేను ఒక పెళ్లి అని, ఒక ప్రేమ అని, ఒక 3 బంధంలో నేను మునిగి ఉంటే, నేను స్వేచ్ఛగా నన్ను వదిలేకపోతే అప్పుడు నా జీవితం వేస్టే కదండి. నేను లవ్ చేసిన జీవితం వేస్టే కదా. నువ్వేమంటావు? అట్లా కాదు, అట్లా ఎందుకు తిరుగుతారు మీరు? మొగుడు వాడిని నమ్మి పెళ్లి చేసుకున్నావు, వాడితో ఉండాలి, వాడు చెప్పినట్టు వినాలి. ఇంకా వాడి జీవితం ఇచ్చినప్పుడు వాడితోనే కదా. ఇంకా బయట సమాజంతో ఏం పని? ఇక్కడికి వచ్చి వినవే, నీ పేరు వినిపిస్తుంది. ప్రవహిస్తున్న ప్రతి రక్త బిందు బయట సమాజం కాదండి. ఇప్పుడు నేను ఒక ట్రాన్స్ కమిటీ. ఇప్పుడు నేను ఒక ట్రాన్స్జెండర్ అండి. నేను అమ్మాయిని కాదు, లేడీస్ కాదు. ఇంట్లో ఉండి అత్తమామకి, మరుదులకు, బావలకు సేవ చేసేది కాదు. నేను ఒక ట్రాన్స్. నాకు అమ్మాయిలంటే సెట్ సిరాక్ బాబా. అర్థమైంది. ఒక ట్రాన్స్జెండర్స్ నాది ఎలా ఉంటది ఫీలింగ్? నేను స్వేచ్ఛగా ఉండాలి. స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటే ఒక మాట వినండి. నా వృత్తిలో నేను చేసుకోవాలి, నా భిక్షణ నేను చేసుకోవాలి. నేను బతికేంత వరకు నా వృత్తి ఏంది ఇది కాబట్టి నేను ఈ వృత్తిలో బతకాలి. నువ్వు లవర్ కదా, నువ్వు హస్బెండ్ కదా, నువ్వు రా ఉండు ఓ, నాకు బాధ ఏం లేదు, నాకు ఇబ్బంది ఏం లేదు. షీస్ మై వైఫ్. ఆల్డా డాల్డానా? డాల్డా కాదు, ఆల్డా. యాక్చువల్ గా ఆయన ఏమంటా తెలుసా? నిన్ను వాడు చూస్తే నాకు మా కోపం వస్తది, నువ్వు అట్లా రెడీ అయితే నాకు కోపం వస్తది, నువ్వు వాడికి దుకాణకాడికి పోవద్దు, నువ్వు వేడికి పోవద్దు అంటే అది మనిషికి ప్రేమ కాదండి. అది మనం ప్రేమ అనుకుంటాం, అది ప్రేమ కాదు. వేరే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో మీకు అర్థమవుతుందా? ఒక ఇబ్బందిలా, అరే ఆడికి పోతే ఏమైతుంది, నేను ఎందుకు ఇట్లా అంటుండు,